సంచలనం సృష్టించిన తనూజ హత్య మిస్టరీ వీడినట్టేనా? హత్య ఆత్మహత్య అనుమానం తేలినట్టేనా? ఇక్కడతో ఈ కేసు తేలిపోయినట్టేనా? తనూజ తల్లిదండ్రుల వాదన ఏంటి? పోలీసులు ఏమని తేల్చారు? జూలై 23 శనివారం రాత్రి 8:30 సమయం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం కృష్ణరాయపురం. 9వ తరగతి చదువుతున్న తనుజ తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ అర్ధరాత్రి 1 గంట సమయంలో పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా రిజిస్టర్ చేసుకున్న పోలీసులు బంధుమిత్రుల ఇళ్లలో వెతకమని సూచించారు. రాత్రి కనిపించకుండా పోయిన తనూజ తెల్లవారేసరికి ఒక ఖాళీ ప్రదేశంలో పిచ్చి మొక్కల మధ్య శవమై కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. తనూజ రాత్రి ఇంటి నుంచి బయటికి ఎందుకెళ్లింది? ఉదయాన్నే ఇలా శవమై కనిపించిందెందుకు? కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న ప్రశ్నలు అందరి నోటా వినిపించాయి. ఈ కేసులోని మిస్టరీ ఛేదించడానికి దర్యాప్తు ప్రారంభించారు పెందుర్తి పోలీసులు. బాలిక ఒంటి మీద టాప్ మాత్రమే ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. క్లోజ్ టీం డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దించారు. పోలీస్ జాగిలాలు పక్కనే ఉన్న గ్రీన్ ట్రీస్ అపార్ట్మెంట్ 3వ ఫ్లోర్ వరకు వెళ్లి ఆగిపోవడంతో పోలీసులు తనూజ ఇంటికెళ్లి ఆమె తల్లిదండ్రులను విచారించారు. వారిచ్చిన కంప్లైంట్ మేరకు దిలీప్ అనే కుర్రాన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. యువకుడి తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల్ని కూడా విచారించారు. గతంలో పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్లమని, తనూజకు తమ కుమారుడు దిలీప్ కి మామూలు పరిచయమే కానీ ప్రేమ వ్యవహారాలేవీ లేదని చెప్పుకొచ్చారు. ఇందులో మావాడి తప్పేం లేదంటూ చెప్పుకొచ్చారు. మిస్టరీగా సాగిన తనూజ కేసును పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం రిపోర్ట్ మేరకు కేసు ఒక కొలిక్కొస్తుందని భావించి దిలీప్ తో పాటు మరో 2ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఏసీపీ స్థాయి అధికారి విచారణ చేసినా ఇంకా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో వాదనలు. బాలిక శరీరం మీద కనిపించిన గాయాల్ని బట్టి చెబితే ఇది ముమ్మాటికి హత్యేనంటారు మృతురాలి తల్లిదండ్రులు, మహిళా సంఘాల నేతలు. ఆ అమ్మాయి చనిపోయి 7వ నెల చనిపోయింది. ఇది ఇప్పుడు 10వ నెల వచ్చేసింది. అంటే ఈ 3 నెలల వ్యవధిలో ఇటు మహిళా సంఘాలు కానీ ఎంతమంది గగ్గోలు పెట్టినా సరే సమగ్ర విచారణ ఏమీ జరిపించుకోకుండా ఇప్పుడు సడన్ గా మిస్టరీ వీడింది. ఈ అమ్మాయి ఆ అబ్బాయి వేధించడం వల్లే చనిపోయాడని ఎట్లా నిర్ధారణకు వచ్చారని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము పోలీసు వారికి ప్రశ్నిస్తాం. 2.5 నెలల పాటు విచారణ చేసిన పోలీసులు ఆఖరిన తనూజను ఎవరూ చంపలేదు, తనంతటి తానే ఆత్మహత్య చేసుకుందని నిర్ధారించారు. అయితే ఇందులో దిలీప్ హస్తముందని, అతడు ఆమె స్కూల్ నుంచి వస్తుండగా చెయ్యి పట్టుకుని అవమానించాడని, లైంగిక వేధింపులకు గురిచేశాడని, మొత్తంగా ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడయ్యాడని, అందుకే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అంటున్నారు పోలీసులు. అయితే ఆత్మహత్యకి గురి కావడానికి గల కారణాలు ఏమిటి అన్నదానికి మళ్ళా దర్యాప్తు చేసినప్పుడు ఈ అబ్బాయి చేసినటువంటి వేధింపుల కారణంగా ఆత్మహత్య గురి అయిందని చెప్పేసి తెలిసింది. సో మైనర్ గర్ల్ కాబట్టి మైనర్ గర్ల్ని ఎబెట్మెంట్ చేసాడు, అంటే ఎబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ టు ఏ మైనర్ గర్ల్ కాబట్టి అండర్ సెక్షన్ 305 ఐపీసీ కింద, అదేవిధంగా యాజ్ ఈజ్ మైనర్ పోక్సో యాక్ట్ అంటూ సపరేట్గా ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ టు చిల్డ్రన్. దాని ప్రకారం సెక్షన్ 12 ప్రకారం అమ్మాయిని వెంటబడి వేధించాడు కాబట్టి ఆ సెక్షన్ ప్రకారం కూడా అబ్బాయిని రిమాండ్కి మనం పంపించడం జరిగింది. ఆడుతూ పాడుతూ ఎంతో చలాకీగా తిరిగిన తమ కుమార్తె దూరమైంది. ఆ బాధలో తాముంటే ఇప్పుడు ఈ ఆత్మహత్య వార్త తమను తీవ్రంగా కలిచివేస్తోంది. తనూజ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె మృతికి కారణమైన వాళ్లను వదలకుండా కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు తనూజ తల్లిదండ్రులు. చాలా సెన్సిటివ్ అండి, అన్నిట్లో ముందు ఉంటది కానీ తను అలాంటి డెసిషన్ తీసుకుంటదైతే అనుకోలేదు. కానీ తను హట్ అయ్యి ఉండొచ్చు మేబీ. రిమాండ్కి పంపించారు. అంటే పోలీసులను కలిసాము, ఇదివరకు కలిస్తే కేసు అవుతుంది, రిమాండ్ ఈరోజు పంపించారు, బట్ అంటే తీసుకెళ్లారు రిమాండ్కి అని తెలిసిందండి. ప్రశాంతమైన విశాఖ నగరంలో అలజడి సృష్టించిన తనూజ కేసులో మిస్టరీ వీడిందని పోలీసులు అంటుంటే కాదు, ఇందులో ఇంకా ఉందని అంటున్నారు ఆమె తల్లిదండ్రులు. తనూజ మృతికి కారకుడైన దిలీప్ ని రిమాండ్ కు తరలించి కేసును ఇక్కడితో ముగించడాన్ని తాము ఒప్పుకునేదే లేదని అంటున్నాయి మహిళా సంఘాలు. కేసును ఆత్మహత్యగా చిత్రించి క్లోజ్ చేయకుండా పూర్తి విచారణ సాగించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇది విశాఖ బాలిక తనూజ మృతి చుట్టూ ఇంకా సుళ్లు తిరుగుతున్న అనుమానాలు. పోలీసులు ఆత్మహత్యగా తేల్చినప్పటికీ తల్లిదండ్రులు, మహిళా సంఘాల వాదన బట్టి చూస్తే ఇప్పటో ఈ కేసు ముడి వీడేలా కనిపించడం లేదంటున్నారు స్థానికులు.